హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మానసా వ్లాగ్స్ తెలుగు. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే బాగున్నాను. మీరందరూ ఎలా ఉన్నారో తప్పకుండా కామెంట్ చేసేయండి. ఈరోజు వీడియోలో 2 డిఫరెంట్ స్నాక్ ఐటమ్స్ అయితే చూపిస్తాను. అది అటుకులతో అనమాట. సో ఈ వీడియో అయితే లాస్ట్ వీడియో కంటిన్యూషన్. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. లాస్ట్ వీడియో ఇంకెవరైనా చూడకపోతే తప్పకుండా ఈ వీడియో కింద లింక్ అయితే షేర్ చేస్తాను. తప్పకుండా వీడియో అయితే చూసేయండి. అటుకులతో స్నాక్ ఐటమ్ అని చెప్పాను కదా. సో ఇవైతే ఇంటికాడ నుంచి తీసుకొచ్చిన అటుకులు అనమాట. ఇవంటే మనం ఇంటికాడ ఆడించుకునే ఏంటంటే కొంచెం లావుగా ఉంటాయి. పేపర్ అటుకులు అని చెప్పేసి సూపర్ మార్కెట్లో స్టోర్లో అమ్ముతూ ఉంటారు. సో దాంతో కూడా చేసుకోవచ్చు. ఇవి కూడా బాగుంటాయి, వీటితో కూడా ట్రై చేయండి. సో నేను అటుకులు అయితే ఈ విధంగా జల్లించిన తర్వాత నాకు ఈ విధంగా పొట్టు కింద అయితే వచ్చింది. ఇక నాకు ఎన్ని కావాలని జల్లించుకుని పెట్టేసుకున్నాను. 2 డిఫరెంట్ ఐటమ్స్ అని చెప్పాను కదా. ఒకటి వచ్చేసి స్వీట్, అలాగే ఇంకోటి హాట్ అనమాట. ఒకటి డీప్ ఫ్రై చేస్తున్నాను, ఇంకోటి మామూలు ఫ్రై కింద చేస్తున్నాను, ఆయిల్ ఏమి వేయకుండానే. డీప్ ఫ్రై చేస్తున్న అటుకులేమో హాట్, అలాగే నార్మల్ ఫ్రై చేసిన అటుకులేమో స్వీట్ అనమాట. సో ఈ విధంగా 2 స్టవ్ల మీద కడాయిలు అయితే పెట్టేసుకున్నాను. ఒక దాంట్లో వచ్చేసి ఆయిల్ అయితే వేస్తున్నాను అనమాట డీప్ ఫ్రైకి. ఇంకో సైడ్ వచ్చేసి ఏంటంటే మనకి నార్మల్ ఫ్రై కాబట్టి అందులో అటుకులు అయితే వేసేస్తున్నాను. సో మీకు ఎన్ని అటుకులు కావాలో దాని తగ్గట్టు అయితే అటుకులు అయితే వేసేసుకోవాలి. అటుకులు మనం బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట, క్రిస్పీగా అయ్యేలాగా. సో ఫస్ట్ అయితే వేసేసి బాగా ఫ్రై చేస్తున్నాను. అలాగే ఇంకో సైడ్ వచ్చేసి ఆయిల్ అయితే ఇంకా వేడక్కలేదు అనమాట. సో వేడైన తర్వాత ఇంకా అందులో కూడా అటుకులు అయితే వేసేసుకుంటున్నాను. ఇది ఏంటంటే కొంచెం కొంచెం అటుకులు అయితే వేసుకోవాలన్నమాట. సో మనకి వెంటనే ఫ్రై అయిపోతాయి, మనం దగ్గరుండి ఇవన్నీ చూసుకోవాలి. కొంచెం కొంచెం వేసుకుంటే ఇంకా రెడ్ కలర్ వచ్చే వరకు మనం ఫ్రై చేసుకోవాలన్నమాట. సో త్వరగా అయితే ఫ్రై అయిపోతాయి. ఈ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకున్నామంటే సరిపోతుంది. ఇది తీసుకున్నప్పుడు కొంచెం ఎక్కువ సోపు దాన్ని అటు ఇటు ఊపుతూ ఉంటే ఆయిల్ అంతా వచ్చేస్తుంది అనమాట. ఎందుకంటే ఆయిల్ అన్నది ఎక్కువ పీల్చుతూ ఉంటుంది. అందు గురించి అని చెప్పేసి కాసేపు ఎక్కువ అలా పట్టుకుని ఉన్నామంటే మనకు ఆయిల్ అంతా బయటకైతే వచ్చేస్తుంది అనమాట. ఇంకా అలాగే మిగతా అన్నీ కూడా ఫ్రై చేసుకుంటున్నాను. ఇంకో సైడ్ వచ్చేసి అయితే ఇంకా ఫ్రై అవుతూనే ఉన్నాయన్నమాట. కొంచెం టైం అయితే ఎక్కువ పడుతూ ఉంటుంది అది. సో ఈ విధంగా అయితే మొత్తం ఫ్రై చేసుకున్నాను. సో ఇప్పుడైతే ఫ్రై అయిపోయి ఎలా తెలుస్తాయంటే మనం చేతిలో వేసుకుని నలపగానే పొడిమైతే అయిపోవాలన్నమాట. అంతవరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు దాన్ని పక్కన పెట్టేసి ఇప్పుడు ఆయిల్ ఉన్నది కదా, ఆయిల్ మళ్ళీ వేడి చేసుకోవాలన్నమాట. వేడి చేసుకున్న తర్వాత ఇందులో ఇప్పుడు మనం వేడి శనగుళ్ళు అయితే వేయించుకోవాలి. నేను రెండిటిలోకి ఒకసారి వేయించేస్తున్నాను. నేను ఒక 1/2 kg అయితే తీసుకున్నాను అనమాట. సో 1/2 kg తీసుకొని ఇంకా ఆయిల్ అయితే వేసేసి ఫ్రై అయితే చేసుకుంటున్నాను. మనకి ఇందులో టేస్ట్ వచ్చేది ఎక్కువ ఈ వేడి శనగుళ్ళే టేస్ట్ అయితే చాలా బాగుంటాయి అనమాట. మనకి ఏ మిక్చర్లు తిన్నా సరే మనకి వేడి శనగుళ్ళు తగిలితేనే కదా సూపర్ టేస్ట్ ఉంటుంది. సో ఇప్పుడైతే వేడి శనగుళ్ళు అయితే వేయించేసుకున్నాను. అలాగే వేపించిన పప్పు అనమాట. సో కంపల్సరీగా ఈ 2 ఉంటేనే టేస్ట్ అన్నది బాగుంటుంది అనమాట. సో ఇది కూడా మనకి రెడ్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకున్నాను. ఫ్రై చేసుకుని వీటిని కూడా పక్క అయితే తీసేసుకుంటున్నాను. తీసేసుకున్న తర్వాత ఇందులో కొంచెం ఆయిల్ అయితే తీసేస్తున్నాను అనమాట. ఎందుకంటే మనం తాలింపు పెట్టుకోవాలి. ఈ తాలింపు వచ్చేసి ఏంటంటే మనం ఆయిల్ ఏమి వేయకుండా ఓన్లీ ఫ్రై చేసుకున్నాం కదా. సో అందులోకి ఇందులో సగం ఆయిల్ తీసేసాను. ఆయిల్ చూసారా ఎలా కలర్ మారిపోయిందో. ఎందుకంటే అటుకుల్లో ఉన్న మొత్తం ఇంకా పొట్టు ఉంటే అంతా వచ్చేసింది అనమాట ఆయిల్లోకి. ఇప్పుడు ఈ తాలింపులు ఏమేమి వేసుకున్నానంటే ఆవాలు, జీలకర్ర, పచ్చిమిర్చి వేసుకున్నాను. ఇందులో ఏంటంటే సోంపు ఉంటే వేసుకోండి. సోంపు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అనమాట మిక్చర్లోని. ఇందులో అలాగే పచ్చిమిర్చి వేసుకున్నాను, కరివేపాకు, ఇంకా పసుపు వేసుకోవాలన్నమాట. సో ఇవన్నీ వేసుకుని ఒకసారి బాగా ఫ్రై చేసుకుని ముందుగా నార్మల్గా ఫ్రై చేసుకున్న అటుకుల్లో వేసేసుకోవాలి. ఈ విధంగా మొత్తం వేసేసుకున్న తర్వాత అదే కడాయి మళ్ళీ స్టవ్ మీద అయితే పెట్టుకుంటున్నాను. ఎందుకంటే వేరే దానికి కూడా తాలింపు పెట్టాలి కదా అందుకు. సో ఈ తాలింపులు ఏంటంటే మొత్తం ఇప్పుడు ఇందులో అయితే ఏమేసామో అదే వేయాలి. కాకపోతే ఇందులో ఎక్స్ట్రా వచ్చేసి కారం అయితే వేస్తామన్నమాట. ఈ విధంగా ముందైతే ఏమేసామో అవి అయితే వేసేసాను. ఇందులో ఇప్పుడు కారం అయితే వేస్తున్నాను అనమాట. స్టవ్ ఆఫ్ చేసి కారం అయితే వేయాలి. సరే బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇంకా సాల్ట్ కూడా వేసుకోవాలన్నమాట. మనం ఇందులోనే సాల్ట్ అయితే వేయలేదు. సో ఇందులో అయితే సాల్ట్ అయితే వేస్తున్నాను. సాల్ట్ వేసి మనం ముందుగా ఫ్రై చేసుకున్న అటుకులు అయితే వేసేసుకోవాలి. ఇది వచ్చేసి ఆయిల్లో ఫ్రై చేసిన అటుకులు అనమాట. సో ఇందులో అయితే మొత్తం అయితే వేసేసుకుంటున్నాను. ఇప్పుడైతే రెండిటికి తాలింపు అయితే వేసేసాను. ఇప్పుడు ఇందులో మనం ఇంకా మిక్స్ చేయవలసినవి ఇంకా ఉన్నాయన్నమాట. ముందుగా ఫ్రై చేసుకున్న వేరుశెనగుళ్ళు, అలాగే ముందుగా ఫ్రై చేసుకున్న వేపించిన పప్పు, ఇవన్నీ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత నేను ఇక్కడ పంచదార పొడి అయితే వేస్తున్నాను అనమాట. సో పంచదార పొడి ఏంటంటే మనం పంచదారని మిక్సీలో వేసేసుకుని మెత్తగా పొడి చేసుకున్నాను. అలాగే సాల్ట్ కూడా వేసాను అనమాట. ఇవన్నీ వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇదైతే చాలా బాగుంది, నేను నిజంగా చెప్తున్నాను. చాలా అంటే చాలా బాగుంది అనమాట. ఇందులో సోంపు వేసుకుంటే ఇంకా చాలా బాగుంటుంది. టేస్ట్ అయితే సూపర్
ఉన్నదనమాట. నాకైతే చాలా బాగా నచ్చింది ఈ అటుకులది స్వీట్ అయితేని. సో ఈ విధంగా మొత్తం కలిపేసుకున్నాను. కింద అయితే మంట ఏం లేదనమాట, నార్మల్గానే పెట్టేసి మిక్స్ చేస్తున్నాను. అయితే తీగా కారంగా భలే ఉంది. కారం ఎందుకన్నానంటే పచ్చిమిర్చి వేసాం కదా, అవి కూడా తింటే చాలా బాగుందనమాట. సో ఇదైతే మిక్స్ చేసి పక్కన పెట్టేసాను. ఇప్పుడు వచ్చేసి కారంది. సో ఇందులో ఏంటంటే తాలింపు వేసేసాం కదా, ఇదంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకున్నాను. అలాగే ముందుగా ఫ్రై చేసుకున్న వేరుశెనగుళ్ళు ఇంకా వేపించిన పప్పు వేసుకున్నాను. ఇవన్నీ వేసుకొని ఇంకా బాగా మిక్స్ చేసుకోవడం. ఇందులో ఆల్రెడీ సాల్ట్ కారం అన్నీ వేసేసాం కదా. ఇది వచ్చేసి ఏంటంటే నాకు ఆయిల్ అన్నది బాగా ఎక్కువ పీచేసింది అనిపించింది అనమాట. చాలా ఆయిల్ అయితే పీచింది. సో కారానికన్నా స్వీట్ బాగుందనమాట. అంటే కారంది బాగాలేదని కాదు నా ఉద్దేశం, అంటే ఆయిల్ అన్నది బాగా ఎక్కువ పీచింది అనమాట. నాకైతే ఆయిలీ కింద అనిపించింది. అదే ఇప్పుడు మొత్తం నార్మల్గా ఫ్రై చేసుకున్నాం కదా, అలాగే నార్మల్గా ఫ్రై చేసుకుని దీన్ని కూడా తాలింపు పెట్టుకుంటే బాగుండు అనిపించింది అనమాట. సో పేపర్ అటుకులు అయితే ఉంటాయి, అవి అయితే డీప్ ఫ్రై చేసుకుంటే అవి ఆయిల్ అన్నది ఎక్కువ పీచవు. సో పేపర్ అటుకులతో ట్రై చేయండి. సో ఈ అటుకులు కూడా నాకు చాలా బాగా నచ్చాయి అనమాట. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి తప్పకుండాని. మీరు ఎప్పుడైనా ట్రై చేసి ఉంటే మాత్రం నాకు తప్పకుండా కామెంట్ చేయడం మర్చిపోకండి. ఈ 2 స్నాక్ ఐటమ్స్ ఎలా అనిపించింది అన్నది కామెంట్ చేయండి. స్నాక్స్ అయితే అయిపోయినాయి కదా, ఇప్పుడు టీ అయితే పెడుతున్నాను. మా హస్బెండ్ అయితే వచ్చారనమాట, అందు గురించి టీ పెడుతున్నాను. ఇంకా చపాతీ పిండి కలుపుతున్నాను అనమాట. నిన్నటి వీడియోలో షేర్ చేశాను కదా, బేబీ ఆలు కర్రీ అని చెప్పేసి చపాతీలోకి బాగుంటుంది కదా, అందు గురించి అని చెప్పేసి నైట్కి చపాతీ అయితే చేస్తున్నాను. మేము మోస్ట్లీ ఎక్కువ నైట్ చపాతీయే తింటాము. సో పిండి కలిపేసి పక్కన పెట్టేసాను. ఇంక మా హస్బెండ్ వచ్చారు కదా, ఇంకా ఆయనకైతే వేసేస్తున్నాను అనమాట. బిజీగా ఫోన్ అయితే మాట్లాడుతున్నారు, ఇంక ఫోన్ మాట్లాడుతూ తింటా ఉన్నారనమాట. ఈ లోపల మా పిల్ల పక్కన కూర్చుంది కదా, అదైతే మొత్తం ఎలా చేసిందో చూపిస్తాను ఆగండి. ఇంక టీ అయితే మరిగిపోయింది ఈ లోపలని. ఇంక టీ ఇచ్చేసాను. ఇంక నేను కూడా టీ తాగేసాను అనమాట. ఇక్కడ పక్కన మా అమ్మాయి చూడండి, ఆ మిర్చి అంతా తీసి మొత్తం బెడ్ మీద అయితే వేసేసింది అనమాట. ఇదే చూడండి మొత్తం అంతా ఎలా వలబోసేసిందో. ఇదంతా క్లీన్ చేసుకోవడమే సరిపోతుంది ఆ పని. నేను బెడ్రూమ్ క్లీన్ చేసుకోనంటే హాల్లో చేస్తారు, హాల్ క్లీన్ చేసానంటే మళ్ళీ బెడ్రూమ్లోకి వస్తారు. అటు ఇటు తిరుగుతమే సరిపోతుంది అనమాట. ఏదో పక్కన ఏదో చేసుకోవడమే సరిపోతుంది. ఈ మధ్యలో మా పిల్లకి బాగా అల్లరి ఎక్కువైపోయింది అనమాట. మా పక్క రూమ్లో ఒక అమ్మాయి ఉంటుంది. సో ఆ అమ్మాయి మా పాప ఒకే క్లాస్ అనమాట. రీసెంట్గానే ఆ పిల్ల కూడా జాయిన్ అయ్యింది. ఇంక అప్పటి నుంచి ఇంక వీళ్ళిద్దరు అల్లరి ఇంక మామూలుగా లేదనమాట. మా అమ్మాయి అయితే చాలా మొండిదనలా తయారైంది. వరకు అలా ఉండేది కాదు అసలు అనే, కాకపోతే పక్క అమ్మాయి బాగా మొండిదనమాట. అంటే ఒక అమ్మాయి గురించి చెప్తున్నాను అని అనుకోకండి. ఆ పిల్ల ఏంటంటే అసలు మాట ఇందో వాళ్ళ అమ్మని ఎదురికిస్తూ ఉంటుంది. అలాగే ఇప్పుడు మా అమ్మాయి కూడా అలా తయారైంది అనమాట. ఇంతవరకు ఇలా పిలిస్తే అలా వచ్చేది, ఇప్పుడు అస్సలు రావట్లేదు, మళ్ళీ తిరిగి మమ్మల్ని కొడుతుంది అనమాట. సో అలా తయారైంది. అయితే పిల్లలిద్దరికి డిన్నర్ అయితే పెట్టేశాను అనమాట. వాళ్ళకి ఎక్కువ రైసే పెడతాను, నైట్ చపాతీ ఇవ్వను. మా అబ్బాయి ఎప్పుడన్నా ఒకసారి చపాతీ తింటాడు రైస్ తినేసాకని. ఇంకా చపాతీ చేసుకున్న తర్వాత ఇంక మేము కూడా డిన్నర్ అయితే చేసేసాము. చేసేసిన తర్వాత ఇప్పుడు కిందకైతే వెళ్తున్నాం అనమాట. సో మేమైతే ఈ విధంగా రెడీ అయ్యాము. మా అమ్మాయికి అయితే కొంచెం మేకప్ ఎక్కువ వేసాను అనమాట, ఎందుకంటే ఇక్కడ చాలామంది వేస్తున్నారు. ఇదేంటంటే ఎవరైతే కొంచెం డిఫరెంట్గా రెడీ చేసుకుని వస్తారో వాళ్ళకి ప్రైజ్ అయితే ఇస్తారని చెప్పాను కదా. సో నేనైతే నార్మల్గానే రెడీ చేశాను. మన దగ్గర అంత డ్రెస్సులు ఏమి లేవులేండి డిఫరెంట్గా రెడీ చేయడానికి, అంటే గుజరాతీ మోడల్ డ్రెస్సులు అయితే లేవన్నమాట. సో మేమైతే ఈ విధంగా రెడీ అయిపోయి కిందకైతే వెళ్ళిపోయాము. సో లైఫ్లో ఫస్ట్ టైం ఇంతమంది ముందు నేను డ్యాన్స్ వేశాను. నేను పిల్లవక ముందు నాకు చిన్నప్పటి నుంచి డ్యాన్స్ యాక్టింగ్ అంటే చాలా ఇష్టం అనమాట. సో నేను మా అమ్మాల ముందు కూడా నేను ఎప్పుడు డ్యాన్స్ వేయలేదు. ఎప్పుడు నేను రూమ్లోకి వెళ్ళిపోయి రూమ్లో డోర్ గడి పెట్టేసుకుని సాంగ్స్ పెట్టుకుని డ్యాన్స్ వేస్తూ ఉంటాను. అలాంటిది ఇంతమంది ముందు నా లైఫ్లో ఫస్ట్ టైం వేసాను అనమాట. అంటే రీల్స్ అప్లోడ్ చేస్తాను, రీల్స్ చేసినప్పుడు ఎవ్వరు ఉండరు కదా, అప్లోడ్ చేసినప్పుడు చూస్తూ ఉంటారు కానీ చేసినప్పుడు ఎవ్వరు ఉండరు కదా, అందు గురించి పెడతా ఉంటాను అనమాట. సో ఇప్పుడైతే పిల్లలు అయితే డ్యాన్స్ వేస్తున్నారు. వీళ్ళు డ్యాన్స్ వేసినప్పుడు ఏంటంటే ఏదో ఒకటి స్నాక్స్ ఇంకా ఐస్ క్రీమ్స్ బిస్కెట్స్ ఇంక ఇవన్నీ ఇస్తూ ఉంటారనమాట. అలాగే నేను కూడా డ్యాన్స్ వేసాను కదా, లాస్ట్ వరకు చూడండి. అంటే ఈ స్టెప్స్ కొంచెం ఈజీయే కానీ నేర్చుకోవాలన్నమాట. నేనైతే ఇదే ఫస్ట్ టైం వేసాను కాబట్టి నాకు అంత పర్ఫెక్ట్గా ఏమీ రాలేదు. సో ఎలా ఉన్నది ఏంటన్నది కామెంట్ చేయడం మర్చిపోకండి.